హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఇప్పుడు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఇది ఒరిస్సాలో ఫేమస్ అండి. ఇది చిక్కుడుకాయ రాయి అంటామండి. ఇది చూసారు కదా. ఈ చిక్కుడుకాయలన్నింటినీ శుభ్రంగా మనం వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చూపించినవన్నీ ఇలా మసాలా పేస్ట్ని అయితే శుభ్రంగా చేసుకోవాలి. మసాలాలో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఎర్రుల్లిపాయ ముక్కలు ఇవన్నీ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. ఇందులో ఒక టమాటా పండు కూడా, ఒక పండు సరిపోతుంది, వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కలను అయితే శుభ్రంగా మగ్గనివ్వాలి. కొద్దిగా మూత పెడుతూ తీస్తూ ఉంటే ఈ చిక్కుడుకాయ అనేది కొద్దిగా మగ్గుతుంది. కొద్దిగా మగ్గాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలాని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒరిస్సా స్పెషల్ అండి ఇది. ఇది చిక్కుడుకాయ రై అంటామండి. ఈ రెండు రకాలు మనకు చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా, ఆ చిక్కుడుకాయ చేసినా అవుతుంది. ఇంకోటి బద్దపాటుగా వస్తాయి, అవి కూడా చేసుకుంటాం. ఇవి ఈ చిక్కుడుకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఈ మసాలా ముద్దని వేసేసి కొద్దిగా ఈ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించాలి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా సాల్టు, ఇంకొద్దిగా పసుపు, కొద్దిగా పంచదార, ఈ మూడు వేసుకోవాలండి. మనం అడుగంటకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. కొద్దిగా మంటని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ మనకి ఆ మసాలా ముద్ద వేసాం కదా, అది వేసాక కొద్దిగా వేగాలి. వేగితేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఆ మాత్రం మనం చీని వేసుకోవాలి. వేసుకుంటేనే కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఒరిస్సా స్పెషల్ అండి. మనం అడుగంటకుండా మధ్య మధ్యన కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. ఇప్పుడు శుభ్రంగా కొద్దిగా వేగిపోద్ది. వేగాక మనం దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ చూసుకొని మీకు చూపించే విధంగా అవి కొద్దిగా మునిగే వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలండి. మీరు ఎప్పుడు ట్రై చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వాటర్ పోసుకున్నాక మనం కప్పెట్టి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడు మనం కప్పు పెట్టేసి 3 విజిల్స్ రానిద్దామండి. 3 విజిల్స్ వచ్చాక చూడండి, ఇప్పుడు కూర అయితే ఇలా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. మనం పప్పు అన్నంలోనైనా చారు అన్నంలోనైనా ఈ కూరని మనం తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.